వెల్కమ్ టు హలో హైదరాబాద్. ముందుగా విశేషాలు చూద్దాం. శివారు రహదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. రెండు రోజుల్లో ముగియనున్న బీపీఎస్ గడువు, స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవన్న జీహెచ్ఎంసీ. సిటీ కాలేజ్ లో ప్రారంభమైన ఫారెన్ ఎక్స్చేంజ్ ఎగ్జిబిషన్, ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్న బ్యాంకులు. మొన్న కురిసిన భారీ వర్షాలకు నగర శివారు ప్రాంతాల రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లు సైతం గుంతలమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. భాగ్యనగరం చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితిపై స్పెషల్ ఫోకస్. ఇటీవల కురిసిన వర్షాలకు నగర శివారు ప్రాంత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి గుంటలతో డ్రైనేజీని తలపిస్తున్న ఈ రహదారి శామీరిపేట మండలం జవహర్ నగర్ గ్రామంలోనిది. 1,20,000 జనాభాతో దేశంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఈ గ్రామంలో ప్రధాన రహదారితో పాటు కాలనీల రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జవహర్ నగర్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఎలాంటి కూడా మౌలిక సదుపాయాలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కల్పించలేదు. మరి మొన్న ఎలక్షన్ లో కూడా మా ఎమ్మెల్యే గారు మరి నేను సోన్ డబ్బులతోటి నేను రోడ్లు వేపిస్తా, కరెంట్లు ఇస్తా, మరి అదేవిధంగా సబ్ స్టేషన్ వేపిస్తా, మరి బస్ స్టాండ్లు వేపిస్తా, నేను మట్టి రోడ్లు వేపిస్తా, డాంబర్ రోడ్లు వేపిస్తా, సొంత డబ్బులతో గవర్నమెంట్ తోటి సంబంధం లేదని కూడా మాకు వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఒకసారి ఇటు చూడండి, భయంకరంగా పిల్లలు కనీసం రోడ్ల మీద నడవలేని పరిస్థితి. వర్షాలు వస్తేనేమో భయంకరమైన వాటర్ ఉంటా ఉన్నది. పిల్లలకు స్కూల్ పోయే పిల్లలు ఎప్పుడు కూడా బ్యాగులు వేసుకొని బురదలో పడిపోతా ఉన్నారు. మధ్యలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని చేపట్టాలి. ముఖ్యంగా ఫైరింగ్ రేంజ్ నుంచి చెన్నైపూర్ చౌరస్తా, అక్కడి నుంచి దుమ్మాయిగూడ, సిఆర్పీఎఫ్ వరకు ప్రధాన రోడ్లు మృత్యు మార్గాలుగా తయారయ్యాయి. 3 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ నుంచి 36 లక్షల నిధులతో ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టగా డంపింగ్ యార్డుకు వచ్చిపోయే లారీలు, సిఆర్పీఎఫ్ కు చెందిన వాహనాలు ఈ మార్గం గుండా వెళుతుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి బురదమయంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎన్నికల ముందు రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేస్తామన్న ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మాకు రోడ్లు అయ్యే సౌకర్యం లేదు. మరి ఎమ్మెల్యే సార్లు వచ్చి అందరూ వచ్చారు, అధికారులు అందరూ వచ్చి రోడ్లు చూశారు, అందరికి హామీ ఇచ్చారు. ఇంకేముందమ్మా మేము చేస్తాము, మీరు నిమ్మలంగా ఉండండి అని చెప్పారు. కానీ చెప్పారు, మేము నమ్మాము, వాళ్ళకి ఓట్లు వేసాం, గెలిపించాం. తిరిగి మళ్ళీ మా ముఖం ఇంకా చూడలేదు. మళ్ళీ రోడ్లు కూడా ఎట్లా వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లా ఉన్నాయి. శామీరిపేట మండలం జవహర్ నగర్ రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలో రోడ్లు చిత్తడిగా మారాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో మొన్న కురిసిన వర్షాలకు రహదారులు ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు వర్షపు నీటిలో మునిగిపోతే మట్టి రోడ్లు బురదమయంగా మారి వాహనదారులు, పాదాచారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడకు నిత్యం భారీ వాహనాలు వచ్చిపోతుండటంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో సమీప గ్రామాలకు వెళ్లాల్సిన వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేపట్టినా కొద్ది రోజులకే మళ్లీ పాడవుతున్నాయి. దీనికి కారణం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. అధికారుల అండలతో నాణ్యతకు తిలోదకాలిచ్చి పైపైన పనులు కానిచ్చి బిల్లులు మెక్కేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు బిల్లుల మంజూరు విషయంలో చూపిన శ్రద్ధ వాహనదారుల కష్టాలను పట్టించుకోవడంలో కనిపించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు బాలాజీనగర్లో ఉన్నది వాటర్ వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆటోలు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ బస్సులు కూడా నడుస్తున్నా కూడా ఇబ్బందికరంగా, మరి బస్సులు ఇట్లా నడుస్తున్నా కానీ గవర్నమెంట్ బస్సు కూడా మరి ఇట్లా నడుస్తుందని కనీసం ఆర్టీసీ డ్రైవర్లు కూడా కనీసం చెప్పదలుచుకోవట్లేదు. ఈ రోడ్లు చూస్తే మాత్రం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి ఏం చూశారో ఏమో, మరి ఇంతవరకు రోడ్లను కూడా మరి ఇట్లనే ఆయన కూడా ఇట్లనే వెళ్ళారు. మరి ఇంతవరకు అయితే మాకైతే రోడ్ల గురించి అయితే ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.